హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరి కోసం ఒక కొత్త వంటకంతో వచ్చాను. అదేనండి కాకరకాయ కిష్. అది చేసుకునే విధానం చెప్తా పదండి. ముందుగా ఒక బాండీలో నీళ్ళు పోసుకొని పసుపు, గల్లుప్పు వేసుకోండి. ఇప్పుడు కాకరకాయలను తీసుకొని ఇలా పొట్టు తీయండి. ఇలా పొట్టు తీయడం వల్ల చేదు పోతుంది మరియు ముక్క ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను సగంగా కట్ చేసి పసుపు నీళ్ళలో సోక్ చేయండి. ఆ తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ సగం ముక్కలను అందులో వేసి ఫ్రై చేయండి. ఇవి మన కాకరకాయ స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు. వీటన్నింటిని ఒక మిక్సర్ జార్లో వేసుకున్నాం. మొదటిగా ఎల్లిపాయలు, ఎండుమిర్చి, 4 భాగాలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 స్పూన్ల జీలకర్ర, మీ రుచికి తగ్గట్టు కారం, తగినంత పసుపు, కొద్దిగా ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఉదాహరణకు మీ పేస్ట్ ఇలా మెత్తగా ఉండాలి, అప్పుడే స్టఫింగ్కి బాగుంటుంది. ఇప్పుడు మనం దూరగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇది చల్లారేంతలోపు మన కాకరకాయ స్టఫింగ్ మిశ్రమాన్ని ఇలా పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. ఆ తర్వాత కాకరకాయ చల్లారాక అందులో ఉన్న గింజలను తీసి మన స్టఫింగ్ మిశ్రమాన్ని అందులో ఫిల్ చేయండి. ఇలా అన్ని కాకరకాయల్లో ఫిల్ చేశాక కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో కరివేపాకు రోస్ట్ చేయండి. ఆ తర్వాత మనం స్టఫ్ ఫిల్ చేసుకున్న కాకరకాయలను ఇలా రోస్ట్ చేయండి. అంతే అండి, మన యమ్మీ కాకరకాయ కిష్ రెడీ. టేస్ట్ చేసి